వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం రేడియేషన్. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్నాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. దాంతోపాటు మరి పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి ఇంకొక కారణం ఏంటంటే వాటికి సరైనటువంటి ఆహారం కానివ్వండి, నీరు కానివ్వండి, అవి ఉండడానికి కావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆవాసాలు కానీ ఇవి లేకపోవడం వల్ల ఈ పిచ్చుకల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అయితే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ని మనం అట్లాగే కంట్రోల్ చేయలేము. కానీ మన చేతిలో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆ ఉన్నటువంటి పిచ్చుకల సంఖ్యను మనం క్రమంగా పెంచుకోవాలి అంటే వాటికి సరైనటువంటి ఆహారాన్ని కానివ్వండి, నీటిని కానివ్వండి, ఆవాసాలను కానీ మనం కల్పించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం క్రమక్రమంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు ప్రధానమైనటువంటి భూమికను పోషించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పంట పొలాల మీద ఉండేటటువంటి రకరకాలైనటువంటి పురుగులు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి గుడ్లు, లార్వాలు, వీటన్నిటిని ఇవి పిచ్చుకలు ఆహారంగా తీసుకోవటం వల్ల ఈ కీటకాల యొక్క జనాభా తగ్గిపోయి ఆ పంటల్లో ఈ చీడపీడల నియంత్రణ అనేది జరుగుతుంది. దీంతో పాటు వివిధ రకాలైనటువంటి రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోతుంది. ఇంకా ఈ పిచ్చుకలు అనేవి సీడ్ డిస్పర్సన్లో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. అంటే విత్తన వ్యాప్తి. ఇవి జనరల్గా వివిధ రకాలైనటువంటి పండ్లు కానివ్వండి, విత్తనాలు కానీ ఆహారంగా తీసుకొని మరొక ప్రదేశంలో పోయి అక్కడ విసర్జించడం వల్ల అక్కడ అవి గింజలు మొలకెత్తి మళ్ళీ కొత్త మొక్కలుగా పెరిగి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి. ఇంకా ఆహారపు గొలుసు తీసుకున్నట్లయితే ఫుడ్ చైన్ లో ఇవి కూడా ముఖ్యమైనటువంటి కీ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయండి. వీటికంటే పెద్ద జంతువులైనటువంటి పాము కానివ్వండి, తర్వాత ఇంకా మనకి గ్రద్దలు కానివ్వండి, ఇలాంటి జంతువులకి ఈ పిచ్చుకలు ఆహారంగా ఉపయోగపడటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్యావరణంలో ఈ ఫుడ్ చైన్ మధ్య ఈ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.